I see movement at 10 o'clock. 50 armed men. Ma'am, we have company. ఇప్పుడు 2-3 గ్రూపుల గురించి చెప్తా. ఒకళ్ళు అన్నలు, ఇంకోళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళిద్దరు కలిసి వచ్చిండారక్క. అల్తాఫ్, లోపల మా కామ్రేడ్ తో పాటు అమాయకులు కూడా ఉండొచ్చు. నీకు నచ్చినట్లు కాల్పులు జరపడం కుదరదు. కాఫెర్ని పట్టుకోవడానికి చేసేది కాల్పులు కాదు, జిహాద్. ఇందులో మీ కామ్రేడ్ పోతే అది చావు కాదు, ఖుర్బానీ. No, don't move in. సార్, లోనికెళ్ళుడు ఇంకా రాలేదేమిరా? అడిగి కూడా బొట్టు పెట్టేసినాడా ఇవి? ఏమిరా అడు చూడండి ఒకసారి. ఈ గడ్డా పోడ్లు ఎవర్రా? మన ఓటర్లా లేరు? పాకిస్తాన్ ఓటర్లు, తీవ్రవాదులండి. ఏమిరా వీడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? ఎలా ఉన్నావు? తీవ్రవాదుల్లో ఉన్నారు. ఈ ఆయుధాల కోసం వాళ్ళతో కలవాల్సి వచ్చింది. ఇంకో 10 నిమిషాల్లో ఆ కంచె, ఈ కోట పడిపోతాయి. అన్నలు వచ్చారు. అయ్యో, అన్నలొచ్చారేమిరా? ఎంతమంది కావాలరా బాక్సైటు? మనం వేలూరు గ్యాంగ్ తెచ్చినట్టు ఇదంతా రొమానీ సెటప్ కాదు కదా. రాజన్న ఎమ్మెల్యే కూడా కేడనే ఉన్నాడు. మన గురి ఆ బందిపోటు. Siren? రే గోవిందో, దుకాణం కట్టేరా. విండ్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్, స్పీడ్ 20 knots. హెడ్. ఈ రోజు దిక్కులు లేవు, వర్షమే. ఏం జరుగుతుందిరా అంకన్నా? అది సౌండ్ కాదు, హెచ్చరిక. బతకాలనుంటే మీరు పడుకోండి. 24 గంటలు మమ్మల్ని ఉండమన్నాడు, ఉంటాం. ఇలా పొడుకోడాలు పొర్లు దండాలంటే దబ్బో. తల కిందికి. రే వికాసం నీవేమిరా? ఇక్కడ నేను చేయలేరు, నాకు బతకాలని ఉంది. మీరు రండి. టెర్రరిస్టులు గేట్ వదిలేసి ఫెన్స్ మీద నుంచి దూకారక్క. పోచంకిలోకి ఎంటర్ అవ్వక ముందే టెర్రరిస్టులు అందరూ చచ్చినారక్క.
చూసి అర్థమైంది అక్క. అది పోచంకి కాదు, అది పెద్ద మిషన్ గన్ అని. ఇప్పుడు డీటెయిల్ గా చెప్తా వినండి. తలుపు గన్ను, కిటికీ గన్ను, గోడ గన్ను, దెబ్బకు టెర్రరిస్టులు నుజ్జక్క. ముందు అక్కడి నుంచి ఆ టెంట్ తీసి కమాఫ్లాజ్ అవ్వండి. అది చూసిన ప్రోటీన్ దెబ్బకు టెంట్ లేపేశారక్క. ఏం రచ్చరా ఇది? ఎవరికి తెలుసా? పడుకో. గేట్లు వేసాం, సౌండ్ వేసాం, విన్నారా? చావు పిలుస్తుంటే కళ్ళు చెవులు పనిచెయ్యవు. ఇది బాగుంది, సాయంత్రం మాట్లాడుకుందాం. Ma'am, it's confirmed. Eagle is inside. 20 casualties. నువ్వు చెప్పినట్టు చేసుంటే వాళ్ళ ప్లేస్ లో మన వాళ్ళు ఉండేవారు. వెయిట్ అంటిల్ సన్సెట్ అండ్ ప్లాన్ యువర్ టాక్టిక్స్. But ma'am, we are prepared. నువ్వు వాడి గ్రౌండ్ లో ఉన్నావు అండ్ హీ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఎ డెకేడ్ నౌ. నీటిలో మొసల్ని గెలవడానికి కావాల్సింది తెలివి, బలం కాదు. Copy that. అలా ఒక చాప్టర్ పూర్తయిందక్క. టైటిల్స్ పడుతున్నప్పుడు ఏదో మర్డర్ అని ఫోన్ చేసినాడే. చెంగల్రెడ్డి చెప్పు. ఏంది కాసం? ఎమ్మెల్యే ఎందుకు మర్డర్ అంటాడే? ఇప్పుడు ఎందుకులే. ఆడిని ఎందుకు ఇడ్సాలా? సినిమా చూస్తాడు సరదాగా రమ్మను. మరే వినిపించిందిలే, సరదాగా అంటాడుగా. వస్తాడా? అలా సీఏ చెంగల్రెడ్డి బయలుదేరుండాడక్క. థ్యాంక్ యూ. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికాయంట. బండితి. ఆ ఫామ్ హౌస్ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందని తెలిస్తే ఈ కథ కారణం తెలుస్తుంది. ఈ దెబ్బతో అన్ని డౌట్లు క్లియర్ అయిపోవాలి సిస్టర్. నేను వెతికే కథలో మీరడిగిన లోతు కారణం ఆ అమ్మాయి. ఆమె పేరు రచన. ప్రూఫ్ ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ఉంది. అతనికి ఆమె ఏమవుతుంది, ఆమె ఎక్కడుంది? నువ్వు చెప్పిన కథలో ఆవిడ భాగం కాదు, దారు. మా సాగు బతకడానికి, మా బతుకు సాగడానికి కారణం ఆమె. 10 సంవత్సరాల క్రితం ఆమె జ్ఞాపకాలతో అతను వచ్చాడు. ఆమె అనుకున్నవన్నీ చేశాడు. నేను అతనికి బంటును మాత్రమే. మీకు కావలసిన జవాబులు చెప్పగలిగేది ఒక్కరే, జై. ఇక్కడి నుంచి యూరోప్ వెళ్లే మా ఉత్పత్తిని ప్రపంచం మొత్తానికి చేరవేసేది అతనే. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, miss. You know this address? Address? I'm not sure. This person is from India. Jay. I'm not come across. His name is Jay. He imports cotton. You should check in the corner.
సస్పెండెడ్ జర్నలిస్ట్. మల్లన్నతో మాట కలిపినప్పుడే మా నిఘా నీ మీద ఉంది. మహా అయితే ఎమ్మెల్యేని దాటి రుమానీ దాకా వస్తావనుకున్నా. కానీ ఇంత దూరం వచ్చావంటే నీకేం కావాలో నాకు అర్థమవుతుంది. రచనకి సహదేవ్కి సంబంధం ఏంటి? రచన కోసం సహదేవ్ తలకోనకి ఎందుకొచ్చాడు? విలువ తెలియాలంటే వెలుగులోకి రావాలి. మీకు తెలిసిన కథలో విలువ ఉందని నమ్మితే చెప్పండి. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు. అలాంటి వాళ్ళ జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది. విండ్ స్పీడ్ అండర్ 1, ఐ ఆన్ టార్గెట్. ఆ రోజు మేము తీసుకున్న కాంట్రాక్ట్ లో ఖాళీ ప్రతాప్ అనే పోలీస్ ఆఫీసర్ ని చంపాలి. విండ్ డైరెక్షన్ 36.0 degrees. హోల్డ్ ద షాట్. టార్గెట్ ఈస్ మూవింగ్. హోల్డ్ ద షాట్. చావులు మాత్రమే ఉండే అతని ప్రపంచంలోకి చీర కట్టుకుని ఒక జీవితం వచ్చింది. I repeat, hold the shot. Target is starting to move. Wind speed is the same. Window is closing. I repeat, take the shot. Window is closed. Bye. మొదటిసారి సహదేవ్ ట్రిగ్గర్ పైన చేయి తీసి ఆమెని కింద పడ్డ ఆమె కాటన్ చీరల్ని, ఆమె ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోయాడు. బాయ్ బాయ్. ఆ రోజు వాళ్ళిద్దరూ కలవాలని కాలం కూడా ఒక సందర్భం తీసుకొచ్చింది. Money. Money. Give me a phone. Money. More. Your chain. Faster. Back. Give me. No. You wanna die? ప్లీజ్ నాట్ దిస్ బ్యాగ్. తన ప్రాణం కన్నా కాటన్ చీరలకు విలువ ఇవ్వడం సహదేవుని ఆమె వైపు మరో అడుగు వేసేలా చేసింది. Make it fast. ఆ క్షణం నుంచి ఆమె ప్రతి అడుగులో తను వెనకే ఉన్నాడు.